రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. జై కూటమి జై కూటమి జై కూటమి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై టీడీపీ జై టీడీపీ జై టీడీపీ. నా పేరు సురేష్ మంగళగిరి. ఇక్కడ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే జనరల్ సెక్రటరీ, నేషనల్ జనరల్ సెక్రటరీ. ఈ కూటమి అవసరం ఎంత ఉందంటే లాస్ట్ 5 years లో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కొలాప్స్ అయిపోయింది. మీరు చూసే లాస్ట్ 2014 నుంచి 19 వరకు డెవలప్మెంట్ హ్యాపెండ్. అమరావతి కానీ తర్వాత ఐఐఎమ్స్, ఐఐటీస్, తర్వాత చాలా మటుకు రోడ్స్ డెవలప్మెంట్ కానీ, తర్వాత తిరుపతి కానీ, ఇదంతా కూడా చాలా డ్యామేజ్ ఉంది లాస్ట్ 5 years లో. సో ఈ కూటమి ఎంత అవసరం అంటే నెక్స్ట్ ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ లాస్ట్ 5 years 2014-19 ఎంత అయితే డెవలప్మెంట్ ఉందో దానికి ఫాస్ట్ ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ 2024 నుంచి 29 వరకు చాలా ఫాస్ట్ పేస్ ఉంటుంది. ఎందుకంటే మోడీ గారి డెవలప్మెంట్ అందరూ చూసిన లాస్ట్ 10 years, తర్వాత లాస్ట్ 5 years ఎంత నష్టం జరిగింది ఆంధ్రాకి. సో ఈ కూటమి చాలా అవసరం. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 1 month ద డెవలప్మెంట్ మీరు చూసారంటారు ఎంత ఫాస్ట్గా ఇవన్నీ డెసిషన్స్ టేకన్ ఇవన్నీ చూస్తున్నారు. అలాగే ఇక్కడ మోడీ గారు కూడా మా ఇక్కడ బీజేపీ సిద్ధాంతం ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్ ఒక్కటే కాదు, తర్వాత నో కరప్షన్ అంటే 370 ఆర్టికల్ చూసుకోండి, తర్వాత రామ మందిర్ చూసుకోండి, తర్వాత 3 trillion ఎకానమీ నెక్స్ట్ ఇప్పుడు నెంబర్ 5లో ఉంది, నెంబర్ 3 ఇంకా నెక్స్ట్ 2 years $5 trillion ఎకానమీ చేయబోతున్నారు. తర్వాత మూన్ మిషన్ మీరు చూసారు, సౌత్ ల్యాండ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా చాలా డెవలప్మెంట్ నెక్స్ట్ ఫేజ్లో ఇప్పుడు నెక్స్ట్ 5 years ఇది చాలా హై లెవెల్లో డెవలప్మెంట్ ఉంటుంది. దాని గురించి మేము ఎన్ఆర్ఐగా ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ యూకే ఇక్కడ 1991లో స్టార్ట్ అయింది. వాజ్పేయి గారి సలహా మేరకు ఇక్కడ మేము స్టార్ట్ అయింది. ఇక్కడ ఉండే ఎన్ఆర్ఐస్ని కానీ, తర్వాత ఇండియన్ కమ్యూనిటీ కానీ కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఉండే పొలిటికల్ సిస్టమ్ మన డెవలప్మెంట్ కానీ, పార్టీ కానీ ఎలా మన యాంటీ హిందూ, యాంటీ ఇండియా ఎక్కడైతే ఉంటుందో డిఫీజ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఇక్కడ వీఆర్ బ్రిడ్జింగ్ బిట్వీన్ ఇండియన్ కమ్యూనిటీ అండ్ దెన్ ఇక్కడ గవర్నమెంట్, పొలిటీషియన్స్ కానీ, జర్నలిస్ట్ కానీ వీళ్ళందరితో మేము కలిసి పనిచేస్తాం ఇండియన్ కమ్యూనిటీస్ తోటి. అలాగే 2019లో కూడా మేము మోడీ గారికి పనిచేసాం, ఎక్స్టెన్సివ్గా ఎన్ఆర్ఐగా పనిచేసాం. మేము అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేసాం, కార్ ర్యాలీస్ చేసాం, తర్వాత ఫ్లాష్ మోబ్స్ ఉంది, తర్వాత కవి సమ్మేళనం ఉంది, చాలా ప్రోగ్రామ్స్ ఈసారి కూడా చేసాం. సో మేము కంటిన్యూగా మోడీకి కానీ, ఇండియన్ డెవలప్మెంట్ గురించి కానీ ఏ విధంగా కూడా మేము వెనక్కిపోయాం. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2019లో ఆర్టికల్ 370 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు నో ఎవ్రీ. సో ఇక్కడ హై కమిషన్లో ఎదురుగా మనం 15th August సెలబ్రేషన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉండే యాంటీ ఇండియా, యాంటీ హిందూ మూమెంట్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత 10,000 people హై కమిషన్ని గురావు చేశారు. దాంట్లో మేము ఒక 400-500 మంది పిల్లలతో కానీ, అమ్మాయిలు కానీ, ముసలి కానీ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి అక్కడ పోయిన తర్వాత మమ్మల్ని అంతా గౌరవ చేశారు. తర్వాత మొత్తం చుట్టుముచ్చారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళతో డాగర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది జస్ట్ పార్లమెంట్కి ఒక 2-3 miles దూరంలో ఉండే సిచ్యువేషన్లో సెంట్రల్ లండన్లో. సో ఇదంతా కూడా ప్రీతి పటేల్ అప్పుడున్న హోమ్ సెక్రటరీ వీళ్ళంతా ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళందరినీ చెదరగొట్టేసి మమ్మల్ని సేఫ్గా హై కమిషన్లో అంటే ఇటువంటి మూమెంట్లు మేము చాలా మటుకు ఇండియా సపోర్ట్గా చేస్తున్నాం. నా పేరు నారాయణ రెడ్డి అండి. నేను ఇక్కడ యూకేలో కూటమి సెలబ్రేషన్స్లో ఉన్నాము. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి మాకు భారతదేశంలో జరిగేదానికి ఏం సంబంధం అంటే మేమందరం ఆంధ్ర నుంచి పుట్టి పెరిగాము, అక్కడి నుంచి వచ్చాము, ఆ గడ్డలో పెరిగాము. వీ హ్యావ్ ఆల్ మా ఆపర్చునిటీస్ అన్ని ఆంధ్ర నుంచి బైఫర్కేట్ అవ్వక ముందు నుంచి మా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఆ ఆపర్చునిటీస్తో మేము ఇక్కడికి వచ్చాము, ఎదిగాము, బాగానే ఉన్నాము. కాకపోతే మా ఇక్కడ శరీరాలు ఇక్కడ ఉన్నా సరే మా మనసు అంతా ఆంధ్ర మీద ఉంది. అక్కడ డెవలప్మెంట్ కానీ అక్కడ కానీ ఏమవుతుంది అనేది అది లాస్ట్ 5 yearsలో చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ ఈ గ్యాదరింగ్ మోటివ్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ పెట్టుకుని ఎదిగిన వాళ్ళు, ఇక్కడ వ్యాపారాలు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, దే వాంట్ టు కాంట్రిబ్యూట్ బ్యాక్ టు ద కమ్యూనిటీ. సో వాళ్ళందరూ స్పాన్సర్స్ తీసుకొచ్చారు, వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. That way, we want to give it back to the Andhra. We want to create more employment opportunities, business opportunities,
మేమంతా ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాం ఆంధ్రాలో. దట్స్ వై వాంట్ సెలబ్రేట్. ఈ కూటమి ఇట్లాగే 5 సంవత్సరాలు ఉంటుంది. ఇట్లాగే ఎదిగి ఆంధ్ర డెవలప్ అవ్వాలి, అమరావతి డెవలప్ అవ్వాలి, పోలవరం కంప్లీట్ అవ్వాలి, ఇంకా విశాఖ రైల్వే జోన్ డెవలప్ అవ్వాలి. ఇట్లా దినదిన అభివృద్ధి చెందాలని ఆంధ్రాకి మేమందరం ఇట్లా కలిసికట్టుగా ఇక్కడ అందరికీ మా రైతులు, అమరావతి రైతులు కాంట్రిబ్యూట్ చేసినందుకు దానికి న్యాయం జరగాలని చెప్పి మేము అందరం కలిసి కట్టుబడి మేమందరం కట్టుబడి ఉంటాము ఆంధ్రాకి అని చెప్పేసి జై ఆంధ్ర, జై అమరావతి, జై కూటమి, జై జై కూటమి, జై కూటమి, జై అమరావతి. ఇక్కడ యూకేలో మా ఎన్ఆర్ఐ టీడీపీ యూకే అదే యూరప్ విభాగం ఉంది. మేము ఇక్కడ అంతా టీడీపీ కాకపోతే ఇక్కడ కూటమి జనసేన ఇప్పుడు బీజేపీ వాళ్ళతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు చాలా మంది ఇక్కడ టీడీపీ సోల్జర్స్ కానీ, జనసేన సోల్జర్స్, బీజేపీ సోల్జర్స్ కానీ ఎలక్షన్స్ కోసం ఇండియా వెళ్లి వాళ్ళంతా వాళ్ళ కృషి చేసి వాళ్ళు మాత్రం డొనేషన్స్ ఇవ్వడం కానీ, ఓటు వేయడం కానీ చాలా మంది కృషి చేశారు. అట్లాగే ముందు మా టీడీపీ విభాగం నుంచి మహానాడు కానీ, వర్ధన్ సెలబ్రేషన్స్ కానీ ఇట్లా ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే మా టీడీపీ వాళ్ళు ముందుకు వచ్చి అందరితో కలుసుకుని ఇట్లాంటి సెలబ్రేషన్స్ ఎన్నెన్నో చేసుకుంటామని ముందు గర్వంగా చెప్తున్నాం. జై కూటమి. ఇవాళ మేమందరం లండన్ లో కూటమి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. రీసెంట్ గా మనందరికీ తెలుసు ఆంధ్రాలో ఎలక్షన్స్ జరిగినాయి, అక్కడ కూటమి గెలిచింది. దాని సందర్భంగా ఈరోజు బార్కింగ్ లో ఓయాసిస్ బ్యాంకెటింగ్ హాల్లో సుమారు 500 మంది బీజేపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ ఇక్కడ హాజరు అయ్యి ఇవాళ గ్రాండ్ ఈవెంట్ ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ దానికి అందరూ కూడా వచ్చి చక్కగా కేక్ కటింగ్, అలాగే మంచిగా భోజనాలు అన్ని పెట్టుకుని చక్కగా ఎంజాయ్ చేస్తానికి వాళ్ళందరూ హాజరయ్యారు. చక్కగా అందరూ కూడా రకరకాల డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చారు. అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ద రీసెంట్ విక్టరీ ఆఫ్ కూటమి ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఇక్కడ హాజరవడానికి మెయిన్ కారణం అదే. అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే బీజేపీ నుంచి, అలాగే టీడీపీ నుంచి డిఫరెంట్ అన్ని అందరూ డిఫరెంట్ పార్టీస్ నుంచి ముందుకొచ్చి మా సపోర్ట్ ఇలా ఆంధ్రాకి ఉంది అని చెప్పడానికి అందరూ ఇక్కడికి వచ్చారు. ఇలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలా ఎన్నో విక్టరీస్ చేసుకుంటూ, విన్నింగ్ సెలబ్రేషన్స్ అన్ని చేసుకుంటూ మేము ముందు తీసుకెళ్ళడానికి మా కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేసుకుంటున్నాము. దట్ ఈస్ ద మెయిన్ ఎజెండా. టుడే వి గ్యాదర్ ఆల్ దీస్ పీపుల్ ఇన్ లండన్ బార్కింగ్ ఓయాసిస్ బ్యాంకెటింగ్ హాల్లో గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ ఆఫ్ కూటమి. ఈ రోజు ఇవాళ లండన్ లో మన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి విజయాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఇవాళ 3 పార్టీల తరపున ఎన్ఆర్ఐ విభాగాలు, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ కానీ, జనసేన ఎన్ఆర్ఐ విభాగం కానీ, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కానీ మన జరిగిన ఎలక్షన్ లో చాలా కష్టపడ్డాయి. గ్రౌండ్ స్థాయి, గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల్లో కూడా ప్రతి చోట కూడా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రచారం చేశాము. సోషల్ మీడియా ద్వారా కానీ, ఇక్కడి నుంచి ఫోన్ చేయడం కానీ, అక్కడ స్థానికంగా ఉండే అంశాల మీద జనాల్లో చైతన్యం తీసుకురావడంలో ఎన్ఆర్ఐ టీడీపీ, అలాగే జనసేన ఎన్ఆర్ఐ విభాగం, ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అందరూ కూడా కష్టపడ్డాము. మంచి విజయాన్ని అందుకున్నాము. ఇక్కడితో ఆగకుండా ఈ విజయాన్ని 5 సంవత్సరాలు ప్రజలకి సుపరిపాలన అందించే విధంగా మన నాయకులకి, మన ఎన్ఆర్ఐలుగా మనం ఇక్కడ ప్రపంచాన్ని చూస్తుంటాం కాబట్టి చాలా విషయాల మనకు అవగాహన ఉంటుంది కాబట్టి, సిస్టమ్స్ ఎక్స్పోజ్ అయి ఉంటాం కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ ప్రభుత్వంతో పంచుకొని, ఆలోచన మనం పంచుకొని, అక్కడ నాయకులతో పంచుకొని అక్కడ ఎటువంటి మార్పులు తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి ప్రణాళిక చేస్తే బాగుంటుంది, పబ్లిక్ పాలసీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుంది అని మనం సలహాలు ఇస్తాము. అలాగే ఇండియా నుంచి, మరీ ముఖ్యంగా ఆంధ్ర నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ వచ్చి తెలుగు విద్యార్థులు ఎవరైతే వస్తున్నారో, యూకేకి వస్తున్నారో వాళ్ళకి అవసరమైన కెరీర్ గైడెన్స్ పరంగా కానీ, వాళ్ళకి ఇక్కడ యూనివర్సిటీస్ అడ్మిషన్స్ ప్రాసెస్ పరంగా కానీ, ఇక్కడ కోర్సెస్ పరంగా కానీ, అలాగే చదువులు, ఉద్యోగాలు వీటన్నిటిలోనూ వాళ్ళకి అవసరమైన శిక్షణ ఇవ్వడంలో కానీ, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంలో కానీ, కెరీర్ గైడెన్స్ పరంగా ఎన్ఆర్ఐ టీడీపీ కానీ, బీజేపీ ఎన్ఆర్ఐ విభాగం కానీ, జనసేన విభాగం కానీ ఖచ్చితంగా కూడా మేము అందరం కలిసి సమన్వయంతో వాళ్ళకి హెల్ప్ చేస్తాము. ఎందుకంటే ఇవాళ ప్రపంచానికి అతిపెద్ద వనరు మానవ వనరు. అందులోనూ భారతదేశంలో మన బలమైన శక్తి ఏంటంటే ఇవాళ యువశక్తి. డెమోక్రాటిక్ డివిడెండ్ అనేది మన ప్రధాన వనరు. దాన్ని మనం ఎంత బాగా ట్రైన్ చేసుకుని, ఎంత బాగా వాడుకుంటే కనుక ప్రపంచ అవసరాలకు తగినట్టుగా వాళ్ళు తయారవుతారు. ఆ దానిని మళ్ళీ మనం 2 రకాలుగా వాడుకోవచ్చు. ఒకటి, వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఒకటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం, ఒకటి బ్యాక్ ఆ స్కిల్స్ మళ్ళీ బ్యాక్ ఇండియాకి ఎలా మ్యాప్ చేయడం అనేది. ఈ 2 చేసుకుంటే కనుక వాళ్ళకి కెరియర్ పరంగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఇండియాకి వాళ్ళు రిప్రజెంట్ చేస్తుంటారు. ఎవ్రీ ఎన్ఆర్ఐ ఈజ్ లైక్ ఏ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ భారత్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ మోడీస్ గవర్నమెంట్, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్స్. సో మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఎక్కడ ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, ఏ ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా గానీ మనతో పాటు మన క్యారెక్టర్, మన క్యాలిబర్, మన కాంటాక్ట్, ఈ 3 చూపిస్తూనే అలాగే చుట్టూ ఉండే సొసైటీతో కూడా. ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే, ఇవాళ
నిన్న జరిగిన యూకే ఎలక్షన్స్ లో కూడా మన ఇండియన్స్ మరీ ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా మంది పోటీ చేశారు. చాలా శుభ పరిణామం. ముందు కూడా ఎన్ఆర్ఐలు యూకే పాలిటిక్స్ లో కూడా యాక్టివ్ రోల్ తీసుకోవాలని అలా ఎవరు వెళ్తున్నా సరే, తెలుగు వారు ఎవరు వెళ్తున్నా సరే ఎన్ఆర్ఐ విభాగాల తరపు నుంచి మనందరూ కూడా వాళ్ళకి మన నైతిక మద్దతు ఇవ్వడం కానీ, క్యాంపెయిన్ చేయడం కానీ, అవసరమైన వనరులు సమకూర్చడంలో కానీ మనందరం ముందుందాము. అందరం కలిసికట్టుగా ఉందాము. ఈ 5 సంవత్సరాలు బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు 3 కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా బాబు ఎక్కువ, పవన్ కళ్యాణ్ ఎక్కువ, మోడీ ఎక్కువ, ట్రీట్ విషయంలో కూడా కొట్టుకోకుండా మనం ఎంత సమన్వయం చేసుకుంటే కనుక రాష్ట్రం అంత బాగా అభివృద్ధి చెందుతుంది. మనకి 2 లక్ష్యాలని ముందు అమరావతి, పోలవరం ఈ 2 పూర్తి అవ్వాలి. ఈ రెండింటితో పాటు అభివృద్ధి, సంక్షేమం ఈ 2 కూడా వెళ్ళాలి. దీనికోసం అందరం కష్టపడి పనిచేద్దాము. జై బోలో భారత్ మాతాకి, జై తెలుగు తల్లి, జోహార్ ఇండియా, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.